వందనాలు. రండి ఈ సమయంలో దేవుని వాక్యం చదువుకుందాము. యోహాను రాసిన ప్రకటన గ్రంథము ఈరోజు 13వ అధ్యాయం చదువుకోవాలి. మొదటి 2 వచనాలు వాణిశ్రీ టీచర్ గారు యలమంచల నుంచి చదువుతారు. తర్వాత గ్రేస్ మనోరంజని పాస్టమ్ గారు 3, 4, 5 వచనాలు చదువుతారు. అన్నాజన్ పాస్టమ్ గారు 6, 7, 8 వచనాలు చదువుతారు. తర్వాత మంజులావాణి గారు 9, 10, 11 వచనాలు చదువుతారు. సుదర్శన్ గారు 12, 13, 14 వచనాలు చదువుతారు. చివరిగా శాంతకుమార్ గారు 15 నుంచి 18 వచనాలు చదివి ముగిస్తారు. ప్రారంభించుకుందాము. అక్క చదువు. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుతున్నాము. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లును ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుత పులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. ఆమేన్. ఆమేన్. దాని తలలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయాను గనుక భూజనులందరూ ఆశ్చర్యపడుచు మృగం వెంట వెళ్ళిరి. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు గత సర్పమునకు నమస్కారం చేసి, మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు, దాంతో యుద్ధం చేయు పాటి వాడెవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి. ఆమేన్. డంబపు మాటలను 5వ వచనం కూడా చదవాలమ్మా. డంబపు మాటలను, దేవదూషణలను పలుకోక నోరు వారికి ఇవ్వబడెను. మరియు మొదటి 2 నెలలు తన కార్యము జరుప అధికారము దానికి ఏర్పాటాయెను. ఆమేన్. ఆమేన్. గనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను దానికి అధికారం ఇయ్యబడెను. ప్రతి వంశము మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడే వారి మీదను, ప్రతి జనము మీదను అధికారము దానికి ఇయ్యబడెను. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఆమేన్. ఆమేన్. ఆమెన్. ఆమెన్. మంజులావాణి గారు కట్ అయ్యేదండి. 9, 10, 11 వచనాలు నేను చదువుతాను. ఎవడైనను చెవిగలవాడైతే వినుగాక. ఎవడైనను చెరపట్టవలెనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను. ఈ విషయములో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికుండెను. అది ఘటసర్పము వలె మాటలాడుచుండెను. ఆమేన్. సుదర్శన్ గారు 12, 13, 14 చదవండి. అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడిన మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారం చేయునట్లు అది బలవంతము చేయుచున్నది. అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్లుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకు ఇయ్యబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. ఆమేన్. ఆమేన్. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును
ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడును. కాగా కొద్దివారు గాని, గొప్పవారు గాని, ధనికులు గాని, దరిద్రులు గాని, స్వతంత్రులు గాని, దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి మీదైనను ముద్ర వేయించుకున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారం లేకుండానట్టును అది వారిని బలవంతం చేయుచున్నది. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది యొక్క మనుషుని సంఖ్యయే. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆమెన్, ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. చదవబడినటువంటి లేఖన భాగముల ద్వారా దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్. రండి, మరి ఈ సమయంలో ఈ నెల వాగ్దానము, ఈ సంవత్సర వాగ్దానము అక్క చదువుతారు. ఈ నెల వాగ్దానము యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనము. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకుని పోవుదును. ఆమేన్. ఈ సంవత్సర వాగ్దానము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయెను. ఆమేన్, ఆమేన్. ఆమెన్, ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ నెల వాగ్దానము, ఈ సంవత్సర వాగ్దానము మరి అనుదినము అక్క చదువుతున్న రీతిని బట్టి దేవుడు మన జీవితంలో మరి ఎంతో భద్రపరిచి క్షేమపరిచి మనకి కావలసినవన్నీ కూడా సమయానుసారముగా దయచేస్తున్న దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ దినపు దీవెనలతో మనందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్.